నమస్తే అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈ రోజుల్లో హెల్ప్ చేసిన వాళ్ళకి ఎలాంటి మాటలు వస్తున్నాయో తెలుసా మీకు? మనం పోనీలే పాపం అని చెప్పేసి మనం హెల్ప్ చేస్తాం కదా! అలా హెల్ప్ చేసిన వాళ్ళకి మళ్ళీ తిరిగి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలుసా? నీకేంటి? నువ్వెందుకు నాకు హెల్ప్ చేశావు? అసలు నీకేం అవసరం? నువ్వేమి నాకు అవసరం లేదు. నీ హెల్ప్ నాకు అవసరం లేదు అని చెప్పి వాళ్ళు మనకి తిరిగి మాట్లాడతారనమాట. ఇలాంటి వాళ్ళు మన పక్కనే ఉంటారు. అసలు నీ హెల్ప్ ఏంటి నాకు అని చెప్పేసి మాట్లాడతారు. మనం ఇన్ని రోజులు హెల్ప్ చేస్తాం, చాలా రోజుల నుండి మనం హెల్ప్ చేస్తూనే ఉన్నాం. తిరిగి ఒక్క మాటతో మనకి ఎంత బాధ అనిపిస్తుంది. ఇంకొకసారి ఎవరిని అసలు హెల్ప్ చేయకూడదు, చెయ్యొద్దు. ఈ రోజుల్లో ఎలాంటి వారికైనా హెల్ప్ చేయొద్దు అనే ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్కరితో ప్రపంచం అంతా అలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. కానీ తిరిగి చూసుకుంటే ప్రపంచం అంతా అలాగే ఉంటుందండి. మనం ఎవరో ఒకరిని చూసి వాళ్ళ మాయ మాటలు చూసి వాళ్ళని ఏదో అనుకుంటాం, కానీ వాళ్ళు అనే మాటల్ని మనం భరించలేమన్నమాట. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగానే ఉండండి. ఎందుకంటే మనమేమి పెద్దగా హెల్ప్ చేయాలి అని చెప్పేసి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే ఇలాంటి మాటలే వస్తాయి. పైసా సహాయం చేసినా, మాట సహాయం చేసినా, ఎలాంటి సహాయం చేసినా కానీ మనకి తిరిగి వచ్చేది ఇదే అన్నమాట. అందుకని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి. ఇంకొకటి ఏంటంటే, మీరు గొప్పలకు పోయి వాళ్ళకి ఏదో నేను చేస్తాను అని చెప్పేసి ఏమీ ఉద్ధరించాల్సిన అవసరం లేదు. అనాథ పిల్లలు చాలా ఉన్నారు. వాళ్ళకి ఇంత కడుపు నిండా తిండి పెట్టండి చాలు. ఇంకా ముందట మనకి చాలామంది ముసలి వాళ్ళు వెళ్తూ ఉంటారు, వాళ్ళకి తిండి పెట్టండి చాలు. ఆ దీవెనలో మనకి 100 ఏళ్ళు బతుకునిస్తాయి. ఇంకా కాకపోతే మన కుటుంబాన్ని మనం హ్యాపీగా చూసుకుందాం. అంతకు మించి సంతోషం ఇంకా ఎక్కడ దొరకదు. ఎలాంటి సంతోషం కూడా ఎక్కడ మనకి దొరకదండి. మన ఫ్యామిలీని మనం చూసుకుంటే సరిపోతుంది, అంతే. అంతకు మించి ఏది అవసరం లేదు. అస్సలు మనకి ఎలాంటి హెల్పింగ్ నేచర్ కూడా అవసరం లేదు. ఎవరిని కూడా చూసి పాపం అని అనుకోకూడదు. ఇది నేటి సమాజం, ఇలాగే ఉంది ఇప్పటి సమాజం అంతా కూడా.